ఇప్పుడు ఆటగాళ్ళు ఏదన్నా ఆటల పోటీకి పోతుర్రు అనుకో ముందుగానే బగ్గా ప్రాక్టీస్ చేస్తారు. రేపు ఎట్లెట్లా ఆడాలి, ఎట్లా గెలవాలని. అట్లనే ఏదన్నా స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేసేది ఉంటే సుతా మొదలు కళాకారులు రిహార్సల్స్ చేస్తుంటారు. ఆయన స్టేజ్ ఎక్కినాక అటు ఇటు కాకుండా అట్లనే ఇప్పుడు దేశమంతా ఓ కార్యం మీద రిహార్సల్స్ నడుస్తున్నాయి. ఇంతకు అది ఏ కార్యం, మన తాను ఎట్లయితుంది అరుచుకుందాం పాన్రి. తెల్లారితే దునియా యోగా డే. ఎల్బీ స్టేడియంలో ఇయాలనే యోగాసనాలు వేసిర్రు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు, పాత ఉపరాష్ట్రపతి వెంకయ్య సారు, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, సినిమా యాక్టర్లు, వేల మంది పబ్లిక్ స్టూడెంట్లు కూడా భాగమయ్యారు కార్యంలో. అందరు తప్పకుండా యోగా చేయాలి, ఆరోగ్యం పెంచుకోవాలని అవాజ్ ఇచ్చిండ్రు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభార భవేత్. యోగా వలన నాకేమొస్తుంది సార్ అని అడిగాడు ఒక అతను నాతో. యోగా వలన నువ్వు యోగ్యుడు అవుతావా అని చెప్పాను. ఫర్ పీస్, మెంటల్ పీస్, యోగా ఈజ్ ద బెస్ట్ రెమెడీ, చీపెస్ట్ రెమెడీ. యోగానే మనకు ప్రథమ డాక్టరు. ఏ సర్వరోగ నివారిని మీరు యోగా పాటించినట్టయితే మీ జీవితంలో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రపంచానికి మనం గిఫ్ట్ ఇచ్చాం, మన గిఫ్ట్ వాడుకోవాలి కదా. సో దయచేసి మీరు అందరు యోగా చేయండి. జిల్లాలలో కూడా ఆసనాలు ప్రాక్టీస్ చేసిండ్రు. మార్నింగ్ వాకింగ్ పోయేటోళ్ళు, సింగరేణి కార్మికులు, ఆఫీసర్లు, స్కూల్ స్టూడెంట్లు, అవ్వలు, తాతలు ఇట్లా చాలా మంది ఆసనాలు ప్రాణాయామం చేసిండ్రు. దేశమంతటా రిహార్సల్స్ నడిచినాయి. జగిత్యాలలో మైక్రో ఆర్టిస్ట్ దయాకర్ అన్న 10 గంటలు తిప్పలవాడి గుండు సూది మీద యోగాసనం వేస్తున్న మహిళా విగ్రహం చెక్కిండు. ఆంధ్రాల రేపటి కార్యానికి పొద్దుముఖంగా ఢిల్లీకి వెళ్లి విశాఖకు వచ్చిండు మోడీ సారు. పొద్దుగాలనే ఆర్కే బీచ్ లో సీఎం చంద్రన్న, మంత్రులు, 5 లక్షల మంది పబ్లిక్ తోటి కలిసి యోగాసనాలు వేస్తాడు ప్రధాని. ఈ కార్యంతో 22 దునియా రికార్డులకు సూటి పెట్టిండ్రు. ఇయాల్టికైతే గింతే. కర్మ ముచ్చట్లు రేపు చెప్పుకుందాం.